ప్రముఖ విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, అదే రకంగా నరాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తల యొక్క సూచన మేరకు వారు ఆలోచించింది ఏంటంటే, ఒక బాలుడు లేక బాలిక వయస్సు 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క ఎముకల పటుత్వం చాలా తక్కువగా ఉంటుంది. అదే రకంగా వాళ్ళు ఏదైనా పట్టి రాయాలి అంటే చేతి వేళ్ళు బలంగా ఉండవు కాబట్టి తప్పనిసరిగా 5 సంవత్సరాలు దాటాక మాత్రమే వాళ్ళతో పెన్సిల్తో కానీ లేదా పెన్నుతో కానీ రాయించేటువంటి కార్యక్రమం చేయాలి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా సూచిస్తున్నారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు కానీ లేదా అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు కానీ 3 సంవత్సరాల నుంచే రాయించడం మొదలుపెడుతున్నాయి. దయచేసి ఇలా రాయడం వల్ల పిల్లల యొక్క చేతి వేళ్ళు బలంగా తయారవ్వకపోగా ఇంకా చాలా వీక్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఆటలు, పాటలు, బొమ్మలు, చిత్రాలు, ఇదే రకంగా గుర్తుపట్టడం, పాటలు పాడించడం, గెంతించడం, అనేక రకాలైనటువంటి వాటితో మాత్రమే విద్యాభ్యాసం చేయిస్తే పిల్లల్లో మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అదే రకంగా వాళ్ళు బాగా చక్కగా మానసికంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తర్వాత వాళ్ళు నేర్చుకునేటువంటి విద్య ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు, అంగన్వాడీ వాళ్ళు దీన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు.